లార్డ్. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికి వందనాలు, శుభాలు. ఈ దిన దేవుని వాగ్దానము రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 వచనం. నీవు పవిత్రుడిగా ఉండునట్లు చూచుకొనుము. ప్రిదోన్ బిడ్లారా, ప్రభు వాక్కు బయలుపరుస్తూ ఉంది, నీవు పవిత్రుడిగా ఉండుటకు చూచుకొనుము అని. ఆలోచన చేయండి, దేవుని మందిరంలోకి వెళ్తున్నప్పుడు మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలని. అదే రీతిగా నా ప్రభువు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది. ఆలోచన చేయండి, నువ్వు ప్రభు బల్లను తినక, ప్రభు యొక్క శరీరమును, ప్రభు యొక్క రక్తం తిని త్రాగక, ఆయనకు వ్యతిరేకమైన క్రియలు చేస్తూ ఎన్నాళ్ళు ఇలా బ్రతుకుతావు? ప్రభు అంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరు ఫలించరు అని. ఆలోచన చేయండి, యేసుక్రీస్తుని రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రునిగా చేయను అని కదా. ఆయన రక్తంలో కడగబడినటువంటి నీవు పవిత్రుడిగా బ్రతకాలని, పరిశుద్ధంగా ఉండాలని, నీవు పరిశుద్ధంగా పవిత్రంగా ఉండి పరలోక రాజ్యంలోనికి చేరాలనిదే దేవుని ఆశ, దేవుని యొక్క కోరిక. అందుకే దేవాది దేవుడు మనల్ని కలగచేస్తున్నప్పుడు యథార్థవంతులుగా మనల్ని పుట్టించెను. అయితే ఈరోజు మనం వివిధ రకమైన తంత్రములను, అనేకమైన చెడ్డ తలంపులను మన జీవితంలో తెచ్చుకొని ఈరోజు మనం అపవిత్రులుగా బ్రతుకుతుంటున్నాం. ప్రిదోన్ బిడ్లారా, దేవుని ఆశ నువ్వు పవిత్రుడిగా ఉండాలని, దేవుని కోరిక నువ్వు పవిత్రునిగా బ్రతకాలని. అయితే ప్రభు అంటున్నాడు, నాలో పాపం ఉందని మీలో స్థాపించగలిగిన వాడెవడు? అందుకే ఈరోజు మనమందరం యేసుక్రీస్తు ప్రభు వారిని అనుసరించి నడుచుకోవాలి. ఆయన సిద్ధాంతంలోనే మనం నడుచుకోవాలి. ఎప్పుడైతే మనం దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటామో అప్పుడు మన జీవితంలో పవిత్రత వస్తుంది. ప్రిదోన్ బిడ్లారా, పౌలు గారు అంటున్నారు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను అని. ఈరోజు మనం ఎవరినెవరినో లోకములో ఎందుకు పనికిరానటువంటి వారందరినీ రోల్ మోడల్గా చూసుకుంటూ బ్రతుకుతున్నాం. ఈరోజు మనము యేసుక్రీస్తు ప్రభు వారిని రోల్ మోడల్గా తీసుకోవాలి. ప్రిదోన్ బిడ్లారా, యేసుక్రీస్తు ప్రభు వారు మాదిరిగా మనం బ్రతకాలి. ఎప్పుడైతే నువ్వు అలా బ్రతుకుతావో అప్పుడు నీ జీవితంలో పవిత్రత వస్తుంది. ఎందుకంటే నా ప్రభు పరిశుద్ధుడు, పవిత్రుడు కనుక ఈరోజు మనము కూడా అదే రీతిగా బ్రతకాలని. కాబట్టి ప్రిదోన్ బిడ్లారా, ఈ పరిశుద్ధ దినాన నీలో ఉన్నటువంటి అపవిత్రత అంతటా తొలగిపోవాలంటే వెంటనే ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తిని త్రాగి మన పాపములు ఆయన సన్నిధానంలో ఒప్పుకొని విడిచిపెట్టి మనం లేచి తండ్రి యొద్దకు వెళ్ళగలిగితే తప్పకుండా మన పాపాలన్నీ క్షమించి తన రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటాడు. అట్టి మారు మనసు దేవుడు ఈ దినానికి దయచేయునుగాక. ఆమేన్.